నిన్న రాత్రి ఇక్కడ కంచరపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్‌లో మురళీనగర్‌లో మసీద్ సెంటర్‌లో అక్కడ ఎవరైతే వాసు, అలాగే వరుణ్ రాజ్, అలాగే సాయి వాళ్ళు కూర్చొని ఉంటుండగా, వీళ్ళ ఎవరైతే ముందు ఉన్న గొడవల నేపథ్యంలో అక్కడికి వీళ్ళ ఆపోజిట్ ఫ్రెండ్స్ గ్రూప్ రావడం జరిగింది. వాళ్ళు మోషే, అలాగే రామకృష్ణ, ఫణీంద్ర ఇలా ఒక 11-12 మెంబర్స్ ఉన్నారు. సో, వాళ్ళంతా కర్రలు, రాళ్ళు తీసుకొనొచ్చి బైక్స్ మీద వచ్చి సడెన్‌గా వీళ్ళ మీద దాడికి దిగారు. దాడికి దిగినప్పుడు వీళ్ళంతా పారిపోగా వరుణ్ రాజ్ అన్నది వీళ్ళకి చేతికి చిక్కడం జరిగింది. సో, వీళ్ళ కర్రలతో చేసిన దాడిలో తినికి తలకి గాయాలయ్యి హాస్పిటల్‌కి తరలిస్తున్నప్పుడు చనిపోవడం జరిగిందండి. బేసికల్‌గా వాళ్ళు కొట్టడానికి వచ్చిందయితే సాయి అండ్ వాసుని. బట్ వాళ్ళెప్పుడైతే దొరకకుండా పారిపోవడం జరిగిందో, అప్పుడు వరుణ్ రాజ్ అన్నది వీళ్ళ చేతికి చిక్కడం వల్ల, అప్పుడు ఆ టైంలో తినికి జరిగిన గాయాల వల్ల చనిపోవడం జరిగింది. బట్ ఇమ్మీడియేట్‌గా వెంటనే ఇక్కడ మనకి కంచరపాలెం స్టేషన్ వాళ్ళు రియాక్ట్ అయ్యారండి. వితిన్ మినిట్స్‌లో అక్కడికి వెళ్లారు. వెళ్ళిన తర్వాత వెంటనే అక్కడ సీన్ అంతా చూసుకొని అక్కడ ఉన్న ఎవిడెన్స్‌లతో వెంటనే వితిన్ 1 అవర్‌లోనే 7 మెంబర్స్‌ని అరెస్ట్ చేయడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా ఇంకొక 5 మెంబర్స్‌ని, సో ఇప్పుడు మొత్తం 12 మెంబర్స్‌ని ఎవరెవరైతే ఆ ఇన్సిడెంట్‌లో పార్టిసిపేట్ చేశారో 12 మెంబర్స్‌ని అరెస్ట్ చేసి, వాళ్ళు అక్కడికి రావడానికి యూజ్ చేసిన 3 బైక్స్‌ని కూడా సీజ్ చేయడం జరిగిందండి. చాలా చాకచక్యంగా వ్యవహరించారు మొత్తం కంచరపాలెం పోలీస్ స్టేషన్‌లో ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ కూడా. కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో నిరంతర నిఘా ఉంటుంది. ఇక్కడ చాలా స్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ నిరంతర నిఘా ఉంటుంది. పోలీస్ కంటిన్యూగా పెట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది. ఈవినింగ్ 9 అయితే కంటిన్యూగా పెట్రోలింగ్ జరుగుతుంది. ఇలాంటి సమయంలో ఈ ఘటన జరగడం అంటే సమాచారం అందడం లేట్ అయ్యిందా? లేకపోతే ఇంకేమైనా అంటే లోకల్‌గా మనకి ఎటువంటి సమాచారం లేకుండా పోయిందా? సమాచారం లేట్ అవ్వడం అయితే ఇందులో ఏం లేదండి. ఆల్మోస్ట్ 5 మినిట్స్‌లో మనకి ఇక్కడ సబ్ ఇన్స్‌పెక్టర్ గారు ఆ ప్లేస్‌లో ఉన్నారు. ఇన్ఫర్మేషన్ వచ్చిన 5 మినిట్స్‌లోనే. సో, ఇమ్మీడియేట్‌గానే మనకి అంత ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. దాన్ని బట్టి యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుందండి. అలాంటి ఇన్సిడెంట్స్‌కి అప్పుడు తావులేదు. ఇప్పుడు నెక్స్ట్ కూడా అలాంటి వాటికి స్కోప్ ఉండబోదు. బికాజ్ ఎప్పటికప్పుడు ఇలాంటి వాటిల్లో ఏమన్నా పార్టిసిపేట్ చేస్తే వాళ్ళందరినీ రౌడీ షీట్స్ ఓపెన్ చేసి కౌన్సెలింగ్ ఇచ్చి ఫర్దర్‌గా ఇంకా ఎక్కువగా న్యూసెన్స్ ఏమైనా చేస్తూ ఉంటే వాళ్ళకి పీడీ యాక్ట్ ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది. సో, రౌడీ షీటర్స్ మీద ఎప్పటికప్పుడు కంటిన్యూస్ నిఘా ఉంటూనే ఉంటుంది. అలాగే సుపీరియర్స్ ఇన్‌స్ట్రక్షన్స్ బట్టి ప్రకారం మేము అది ఫాలో అవుతూనే ఉన్నాము. సో, ఎలాంటి లా అండ్ ఆర్డర్ కి ఎటువంటి డిస్టర్బెన్స్ వచ్చినా సరే అది ఉపేక్షించడం జరగదండి.